మేషరాశి వాళ్ళకి సెప్టెంబర్ మాసంలో ఎలా ఉండబోతుంది అనేది ప్రశ్న. సెప్టెంబర్ మాసంలో మన గ్రహస్థితి చూసుకుంటే మనకు కుజుడు 3వ ఇంట్లో, బుధుడు 5వ ఇంట్లో, సూర్యుడు 6వ ఇంట్లో, శుక్రుడు 7వ ఇంట్లో. మన గ్రహస్థితి మేషరాశి వాళ్ళకి అనుకూలంగా ఉండేది ఏది, మేషరాశి వాళ్ళకి ఏది కలిసి వస్తుంది, ఏది కలిసి రాదు, దాని గురించి మాట్లాడదామండి. ఇప్పుడు ఆరోగ్యం గురించి మాట్లాడితే మేషరాశి వాళ్ళకి చాలా బాగుంటుంది ఈ సంవత్సరం. ఆరోగ్యం అంటే నిలకడగా ఉంటుంది. ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళు అలానే ఉంటారు, ఎవరిదైతే కండిషన్ ఇంప్రూవ్ అవుతుందో వాళ్ళు అలాగే ఉంటారు. సో అంటే మీ ఆరోగ్య పరిస్థితి ఎక్కడైతే వచ్చి ఆగిపోయి ఉన్నదో, అంటే అది డెవలప్ అవుతుందో, రోజు రోజుకి క్షీణిస్తుందో, అది అలాగే కొనసాగుతుంది ఈ సంవత్సరం పాటు. అంటే ఆరోగ్యంలో అదొక శాచ్యురేషన్ పాయింట్ అంటారు కదా, అది వచ్చేసింది బేసిక్గా. సో ఆరోగ్యం ఎవరిదైతే బాగాలేదో కొంచెం జాగ్రత్తగా ఆ డైట్ చేసి కంట్రోల్ చేసుకోవండి. ఎందుకంటే ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలి ఈసారి, ఐ మీన్ టు సే ఈ మాసం సెప్టెంబర్లో. తర్వాత ఆరోగ్యం గురించి మాట్లాడాము, ఇప్పుడు మానసిక స్థితి గురించి మాట్లాడదాం. మానసిక స్థితి ఈసారి మేషరాశి వాళ్ళది లైమ్ లైట్లోకి వస్తుంది. అంటే మీరు ఏదైతే మాట్లాడతారో మీ పై అధికారులు అది గమనిస్తారు. సో ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడండి, ఏది పడితే అది మాట్లాడవద్దు. సాధారణంగా మేషరాశి వారికి కోపం ఎక్కువ కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. కానీ ఈసారి మీ పై అధికారి మీ పైన కన్ను వేశాడు కాబట్టి చాలా జాగ్రత్తగా మాట్లాడండి. గమనించండి, మీ పై అధికారులు, మీ టీం లీడర్స్, మీ సీనియర్ సర్జన్స్, అది యూట్యూబ్లో కావచ్చు, అది సినిమాలో అయితే డైరెక్టర్ అంటారు, ఈ పై అధికారులు అందరూ ఆ జూనియర్స్ మీద కన్నేసి ఉంచుతారు. సో మేషరాశిలో ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం చెప్పినట్టే ఒక స్థాయికి వచ్చి అక్కడే ఆగిపోయి ఉన్నది. మానసిక స్థితి నేను చెప్పాను, ఎలా అయితే మాట్లాడతారో అదే రిజల్ట్ వస్తుంది. తర్వాత ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళకి, వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుందో చూద్దాం. సూర్యుడు 6వ ఇంట్లో ఉండడం వల్ల ఫోకస్ చాలా ఎక్కువ ఉంటుంది, విపరీతమైన ఫోకస్ పెడతారు. మేషరాశి అంటే పనిచేసేవాడు, అన్ని రాశుల్లో కల్లా బాగా పనిచేసేవాడు మేషరాశి వాడు. మేషరాశి భటుడు ఎవరైతే ఉంటాడో మనిషి అందరికన్నా బాగా పనిచేయగలడు. కాబట్టి ఈసారి ఫోకస్ అంతా ఈ జాబ్ చేసే వాళ్ళు, ఎస్పెషల్లీ వాళ్ళ పని మీదే ఉంటుంది. విపరీతంగా పనిచేస్తారు, డబల్ పవర్తో, డబల్ ఇంటెన్సిటీతో పనిచేస్తారు. సో కీప్ అప్ ద గుడ్ వర్క్, ఎక్కడ తగ్గొద్దు, పని చేస్తూ వెళ్ళండి. మీ పై అధికారి గమనిస్తున్నాడు, ఆపై దేవుడు చూస్తున్నాడు. పని చేస్తూ వెళ్ళండి. ప్రతి మనిషికి సక్సెస్ అనేది వేరే విధంగా ఉంటుంది. కొందరికి స్లోగా వస్తుంది, కొందరికి చాలా స్పీడ్గా వస్తుంది. ఆ స్పీడ్ బట్టి మీరు పని చేయడం, మార్పులు ఇవ్వడం ఇవన్నీ చేయొద్దు. మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి, అంతే. సక్సెస్ వచ్చినప్పుడు అది వస్తుంది, మీకు తెలియకుండానే వస్తుంది. నిరుత్సాహపడొద్దు, కష్టే ఫలి అంటారు. కొంచెం ముందు కొంచెం లేట్ తర్వాత, ఐ మీన్ టు సే. వ్యాపారం చేసే వాళ్ళకి మాత్రం, మేషరాశి వాళ్ళకి అద్భుతంగా ఉండబోతుంది ఈసారి. ఈ సెప్టెంబర్ మాసం బాగా ధన అర్జన అనేది జరుగుతుంది. వ్యాపారం చేసే వాళ్ళు ఎస్పెషల్గా ఈ ఒక నెల మన శుక్రుడు స్వక్షేత్రంలో ఉండడం వల్ల చాలా మీకు తెలిసిన కాంటాక్ట్స్ లోని బిజినెస్, ఆ వ్యాపారం మెరుగుపడి చాలా డబ్బులు సంపాదిస్తారు, విపరీతంగా సంపాదిస్తారు. బ్యాంకులో స్టోర్ చేసుకోవాల్సి వస్తుంది, అవసరం ఉన్న దానికంటే ఎక్కువ వస్తుంది. సో మేషరాశి వ్యాపారస్తులైతే పండగ చేసుకోవచ్చు, అంత డబ్బు వస్తుంది అన్నమాట. తర్వాత లక్ష్మీ స్థానం గురించి మాట్లాడితే, పేరు ప్రఖ్యాతి అందరికీ రావు, డబ్బులు అందరికీ వస్తాయి. పేరు ప్రఖ్యాతి రావాలంటే ఈసారి మేషరాశి వాళ్ళు వాళ్ళ మిత్రుల సహాయం తీసుకోవాలి. మనం ఎప్పుడైతే బాగా పనిచేస్తామో అప్పుడే పేరు ప్రఖ్యాతి వస్తుంది. చాలా మందికి చాలా డబ్బులు ఉంటాయి కానీ పేరు ఉండదు. బాగా పనిచేసేవాడికే పేరు. వ్యాపారంలో బాగా వ్యాపారం చేసేవాడికి, జాబ్లో బాగా జాబ్ చేసేవాడికి, డైరెక్టర్ అయితే బాగా సినిమా తీసేవాడికి, ఎవరికి పడితే వాళ్ళకి, ఎవరైతే బాగా పనిచేయగలుగుతారో వాళ్ళ రంగంలో వాళ్ళకి పేరు వస్తుంది. సో ఇది గుర్తుపెట్టుకోవాలండి. ఇంకా పరిహారాల గురించి మాట్లాడితే, మేషరాశి వారు ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకోవాలి. ఈ మాసం
సెప్టెంబర్ మాసం ఏదైతే ఉందో ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకోండి. సర్వశ్రేష్టంగా అద్భుతంగా ఉంటుంది. మంగళవారం రోజు మోతీచూర్ లడ్డు ఆ గుడి దగ్గర పేదవాళ్ళు యాచకులు ఉంటారు, వాళ్ళకి పంచిపెట్టండి. ఇదండి మేషరాశి మాస ఫలితం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.